రకాల ఫిగర్స్ ఉన్నాయి. ఒకటి, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఇసుక సత్యాగ్రహం అని చెప్పిన ఒక నిరసన కార్యక్రమం. ఆ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారితో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులందరూ కూడా వైసీపీ శ్రేణుల ద్వారా మెయింటైన్ చేయబడుతున్న డంపింగ్ స్టాక్ యార్డ్స్కి వెళ్ళి తాడి చెట్టెత్తున్న ఆ ఇసుక డంపులను చూపించి ఓవరాల్గా 40 కోట్ల టన్నుల ఇసుక దోపిడీ జరిగింది అని చెప్పని ప్రకటించారు. అంటే సుమారుగా 40,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పని ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. తర్వాత దండా నాగేంద్ర కుమార్ అని చెప్పని తను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 146 ఇసుక రీచ్లకు గాను 106 రీచ్లు పర్యావరణ అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయని చెప్పని వాటిని రద్దు చేయమన్నారు. 40 రీచ్లు స్థానిక అవసరాల రీచ్ అని నడుపుకోమని చెప్తే అవి మైనింగ్ డిపార్ట్మెంటు వాటిని కొనసాగిస్తా ఉన్న నేపథ్యంలో అతను పదే కోర్టుని అప్రోచ్ అవుతా ఉన్నాడు ఎన్జీటీని. మీరు ఆదేశాలు ఇచ్చారు కానీ అక్కడ అమలు జరగట్లేదు అని చెప్పని. ఎన్జీటీ వాళ్ళు చీఫ్ సెక్రటరీకి 8 సార్లు లేఖలు రాస్తే 8 సార్లు కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఇక్కడ అటువంటి పర్యావరణ ఉల్లంఘనలు జరగటం లేదు, అక్రమ తవ్వకాలు జరగట్లేదు అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే చివరికి 23 కలెక్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగట్లేదు అని చెప్పని ఒకే ఫార్మాట్లో లేఖ ఇచ్చారు. అది ద్వివేది ద్వారా డ్రాఫ్ట్ అయ్యి వచ్చింది. మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అతను అది యాజ్ ఇట్ ఈజ్గా జిరాక్స్ కాపీలాగా అందరూ సంతకాలు పెట్టి పంపించారు. చివరికి ఎన్జీటీకి 23 ఈ రిపోర్ట్లు చూసిన తర్వాత డౌట్ వచ్చి వాళ్ళు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులను కన్సల్ట్ చేయకుండా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులతోటి వాళ్ళు ఒక టీం పంపించారు ఇక్కడికి. మీరు వెరిఫై చేసిరండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళి అని చెప్పని. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారుల పరిజ్ఞానంలో లేకుండా వాళ్ళు వచ్చి వాళ్ళు నిర్ధారణ చేసింది ఏంటి అంటే విత్ జీపీఎస్ ట్రాకింగ్ ఎక్కడెక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతెంత క్వాంటిటీలో తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని వాళ్ళు ఎన్జీటీకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే 146లో మీరు 106 రద్దు చేశానంటున్నారు, ఓవరాల్గా 500 చోట్ల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. పైగా ఆ 106 రీచ్లు రద్దు చేసినప్పుడు ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే హెవీ మెషినరీ ద్వారా లోడింగ్ చేయడానికి వీల్లేదు, వీలైనంత వరకు మాన్యువల్ లోడింగ్ చేయమన్నారు. కానీ ఈ కేంద్ర అటవీ పర్యావరణ అధికారులు ఎన్జీటీకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక్కొక్క రీచ్లో ఒక్కొక్క ప్రొక్లైనరు 1.5 to 2 టన్ కెపాసిటీ ఉన్న ప్రొక్లైనర్లతోటి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఆన్ యావరేజ్ ఒక్కొక్క రీచ్లో 1500 నుంచి 2000 టన్నుల తవ్వకాలు ఒక రోజుకు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రోజుకి 1,00,000 టన్నుల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల పాటు యథేచ్ఛగా తవ్వకాలు జరిగినాయి. అంటే ఎన్జీటీకి అందిన రిపోర్టు ప్రకారమే 7,30,00,000 టన్నుల ఇసుక తవ్వకాలు జరిగినాయి. సేమ్ అదే రిపోర్టు సుప్రీంకోర్టుకి కూడా టేబుల్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఎన్జీటీ అంతకుముందు జేపీ వెంచర్స్కి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. మీరు పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారు కాబట్టి 100 కోట్లు ఫైన్ ఏమంటే జేపీ వెంచర్స్ వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు కూడా ఎన్జీటీ రిపోర్టుని ఎండార్స్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ దండా నాగేంద్ర కుమార్ కూడా సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయ్యాడు. ఆ ఇంప్లీడ్ అయిన నేపథ్యంలో ఎన్జీటీ దగ్గర ఉన్న రిపోర్టుని యాజ్ టీజ్గా సుప్రీంకోర్టుకి క్యారీ ఫార్వర్డ్ చేశారు. మనకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన సందర్భంగా కూడా ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు అధికారులకి ఇది సుప్రీంకోర్టు తరపున మీరు విచారిస్తున్నట్టుగా భావించండి, మీరు మళ్ళీ కనుక తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన సమాచారం మాకు అందింది అని అంటే ఖచ్చితంగా కోర్టు దిక్కర నేరంగా పరిగణిస్తాము అని చెప్పని తిరిగి సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా కొంతవరకు కంటితుడుపు రిపోర్ట్ ఇచ్చారు. మనం గమనించుకుంటే తమిళనాడులో 10 మంది కలెక్టర్లు ఇసుక అక్రమ తవ్వకాలకి వాళ్ళు తోడ్పడ్డారు అని చెప్పని ఈడీ 10 మంది కలెక్టర్లను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పని రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇక్కడ 23 కలెక్టర్లు రాతపూర్వకంగా వాళ్ళు ఎన్జీటీని తప్పుదో పట్టిస్తా రిపోర్ట్ ఇచ్చున్నారు. ఆ 23 కలెక్టర్లు ఇప్పుడు ప్రభుత్వంలో కొనసాగుతూనే ఉన్నారు, వాళ్ళనేం పక్కకి జరపలా. ఆ 23 ఇప్పుడు వివిధ కీలక విభాగాల్లో పనిచేస్తూనే ఉన్నారు, కలెక్టర్లు గాను వివిధ విభాగాల్లోనూ. కాబట్టి ఇక్కడ మనకి అర్థమవుతున్నది ఈ 2,566 కోట్లు అనేది చాలా చిన్న అంశం. వాస్తవంగా ఏసీబీ వల్ల ఇది నిర్ధారణ జరగదండి. ఎందుకనంటే దీంట్లో సాంకేతికంగా చాలా అంశాలు ఉన్నాయి. జేపీ వెంచర్స్ వాళ్ళు 2023 జూన్ 30 తారీఖు వాళ్ళు సెబీకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. మేము అంటే వాళ్ళ కంపెనీ క్వార్టర్లీ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక తవ్వక కాంట్రాక్ట్ తీసుకున్నాం, కానీ
బ్యాక్ టు బ్యాక్ మేము ఇమ్మీడియట్గా టర్నికీ అనే సంస్థకి మేము అప్పజెప్పేసామన్నారు. మరి టర్నికీకి వీళ్ళు అప్పజెప్తే వీళ్ళ పేరు మీద జీఎస్టీ ఎట్లా ఇష్యూ అవుతా వచ్చింది?